బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నర్సింహరావు ప్రెస్ క్లబ్ వేదికగా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం బడ్జెట్లో బీసీలకు అన్యాయం. 2 అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ బీసీలకు రావాల్సినటువంటి బడ్జెట్ ఇవ్వకపోగా ఇచ్చినటువంటి బడ్జెట్ను కూడా దేనికి ఖర్చు పెట్టకపోవడంతో ఈరోజు బీసీల పైన జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈ నెల 27 ఫిబ్రవరి నాడు ఇందిరా పార్క్ వేదికగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఇంటర్నేషనల్ ఫోరం ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమం చేపట్టడం అవుతుంది. ఈ దీక్ష ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా వెంటనే బీసీల బడ్జెట్ను 50,000 కోట్ల వరకు పెంచకపోతే మీ యొక్క రాజకీయ పార్టీలకు సమాధి కడతామని చెప్పి హెచ్చరించేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, పిసిసి అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, కొండా సురేఖ గారు మంత్రి, అదేవిధంగా వాకిటి శ్రీహరి గారు, అధికార పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు వెంటనే బీసీలకు మీరు ఇచ్చినటువంటి డిమాండ్, మీరు చెప్పినటువంటి మాట, బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాల కాలం అయింది. 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ రావాల బీసీలకు. మీరు కేటాయించింది కేవలం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మొదటి అసెంబ్లీలో 9,000 కోట్ల రూపాయలు కేటాయించారు. కేటాయించిన 9,000 కోట్లలో కేవలం 2,000 కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. 2వ అసెంబ్లీ సమావేశాల్లో 11,000 కోట్లు రిలీజ్ చేశారు. ఇప్పుడు మార్చి రాబోతా ఉంది, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు మీరు ఏం చెప్పారు? ఎన్నికల సందర్భంగా బీసీల సప్లాన్ కోసం, బీసీలో ఉన్నటువంటి గొర్రె కాపుల కోసం 2 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ధోబీ ఘాట్లు కట్టిస్తామన్నారు. నాయి బ్రహ్మలకు పనిముట్లు ఇస్తామన్నారు. రజకులకు పనిముట్లు ఇస్తామని చెప్పారు. చేనేత వర్గాల రుణమాఫీ చేస్తామని చెప్పారు. కళ్ళు గీత కార్మిక ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని చెప్పారు. ఈ రోజు ఎన్నో కులాలకు సంబంధించినటువంటి వృత్తి కులాల వారికి మీరు బడ్జెట్ కేటాయిస్తామని చెప్పేసి ఏ ఒక్క వర్గాన్ని బడ్జెట్ ఇవ్వకుండా ఈ రోజు కేవలం కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ చైర్మన్లకు కేవలం నెలసరి ఉద్యోగాల పేరుతోటి కార్లు ఇచ్చి ఈ రోజు ఆ కార్పొరేషన్ లో ఒక్క రూపాయి బడ్జెట్ పెట్టకుండా ఈ రోజు బీసీలను గొంతు కోసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర కేబినెట్. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఒకసారి ఆలోచించాలి. గత ప్రభుత్వం బీసీ విద్యార్థుల యొక్క ఫీజు 2 సంవత్సరాలు పెండింగ్ పెట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక 2.5 సంవత్సరాలు పెండింగ్ పెట్టింది. ఈ రోజు బీసీ విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆ 10,000 రూపాయల బకాయిలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మొన్ననేమో ఇంజనీరింగ్ ఫీజు పెంచారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ ఫీజు 22,000 ఉన్నది. 22,000కి 22,000 పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది. ఈ రోజు 22,000 ఫీజు 1,80,000కి పెంచారు. మరి మీరు ఇస్తున్నటువంటి ఫీజు 32,000 రూపాయలు, అది కూడా సకాలంలో ఇవ్వట్లేదు. అంటే ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు మీ రెడ్డి, రావు, ఎల్మ, దొరల కాలేజీల పేరుతోటి ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల విద్యార్థుల రక్త మాసాలు తింటా ఉన్నారే. కనీసం మీకు కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా? ఈ రోజే చూసాం ఎంబీబీఎస్ లో మెడికల్ జరుగుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఈ రోజు అన్యాయం చేస్తూ ఒకేసారి ఫీజు చెల్లించాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ పెట్టారు. ఈ విధంగా కార్పొరేట్ విద్యా సంస్థల ద్వారా ఈ రోజు బీసీ విద్యార్థులు మొత్తం రోడ్డును పడతా ఉంటే చదువుకోలేక వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు ఆయా కాలేజీలో వాళ్ళు ఇవ్వకపోవడం చేత వాళ్ళ తల రక్తాన్ని నమ్ముకొని ఈ రోజు ఫీజులు కట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి ఉంటే విద్యాశాఖ మంత్రిగా ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. విద్యను మేము ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తామని చెప్తా ఉన్నారు. ఈ రోజు విద్యలో మార్పులు తెస్తామని చెప్తా ఉన్నారు. ఈ రోజు విద్య కోసం 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఈ రోజు మంజూరు చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఒక పక్క శ్రీ చైతన్య నారాయణ కాలేజీలను పెంచి పోషిస్తూ వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులతోటి ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు.
కాబట్టి మేము చెప్తా ఉన్నాం, తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఢిల్లీలో ఉన్నారు, రాష్ట్ర క్యాబినెట్ మొత్తం ఢిల్లీలో ఉంది. ఒక్కటే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మేము నిన్న ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ గారి దగ్గర ఇక్కడ బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయం, రేపు పార్లమెంటు 9వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏఐసిసి కార్యాలయాన్ని కూడా ముట్టడించేస్తాం. అక్కడ ఉన్న రాహుల్ గాంధీ గారిని కూడా నిలదీస్తాం. మీరు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు, ఇక్కడ బీసీలకు ఏ మాత్రం ఏమి చేయట్లేదని చెప్పి కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు తెలిసేటువంటి అవసరం ఉంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు పరిశీలించి బీసీలకు రావాల్సినటువంటి బడ్జెట్ ను ఈ సమావేశాల్లో మీరు ఇవ్వకపోతే ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీకి, అడగాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి మేము గట్టిగా బుద్ధి చెప్పబోతా ఉన్నాం. ఖచ్చితంగా మీ రాజకీయ పార్టీలకు రాబోయే రోజుల్లో టూలెట్ బోర్డులే గత అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఏమి ఈ రాష్ట్రంలో బీసీలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా, ఎస్సీ ఎస్టీలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా ఈ రాష్ట్ర బడ్జెట్ 1,53 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, 3 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ రావాలి. కానీ ఎక్కడ కూడా మీరు బడ్జెట్ ఇవ్వట్లేదు. ఈ బడ్జెట్ ఇవ్వకుండా మీరు అప్పులేమో మీ ఎస్సీ ఎస్టీ బీసీలు పంచుకోవాలా, ఆస్తులేమో మీరు పంచుకుంటారా? ఈ రోజు ఎవరి సొమ్ము మీద ఎవడు గుంకుతా ఉన్నాడు, ఎవరికి రావాల్సిన బడ్జెట్ ఎవడెత్తుకపోతా ఉన్నాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మీకు చెప్తా ఉన్నాం. మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాం, మొన్న మున్సిపల్లో బుద్ధి చెప్పినాం. ఇంకా మీ లోపల మార్పు రాకపోతే రాబోయేది బీసీల రాజ్యం, బీసీల రాజ్యాధికారంలో ఇప్పుడు బీసీల శకం మొదలైంది. ఈ యొక్క బీసీల వాదం గ్రామ గ్రామానికి వెళ్ళింది. కాబట్టి మీరు ఇప్పటికైనా సామాజిక న్యాయం పాటించకపోతే ఇవే మీకు ఆఖరి ఎలక్షన్ అని చెప్పేసి బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 27న జరగబోయేటటువంటి దీక్షా కార్యక్రమానికి బీసీ విద్యార్థులు, యువకులు, మేధావులు, కవులు, కళాకారులు, బీసీ సంఘాల కుల పెద్దలు, కుల సంఘాల నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పిలిపిస్తా ఉన్నాం. నమస్తే.